ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రక్షణ సువార్త సభలలో భాగంగా రెండవ దినానికి ఇక్కడికి విచ్చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ సామ్యూల్ వేదాలయ్య గారికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నానండి. అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు, దైవ సేవకులు, నాకంటి వయసులో పెద్దవాళ్ళు, వాళ్ళందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నాను, సేవకులందరికీ. అలాగే విశ్వాసులైన మీ అందరికీ, అన్ని జనులకు అందరికీ కూడా ప్రభు పేరట నా వందనాలు తెలియపరుచుకుంటున్నాను. రైట్, మరి నానాజీ గారు మరి టైటిల్ తనంతట తానే వేసుకున్నారు. అది ఈ విషయాలు మా గ్రామంలో వినిపించాలన్నా మీరు అని అన్నారు. ఓకేనన్నా, తప్పకుండా నీ ఆశ నేను కాదనను. సరే అనగానే తండ్రి అయిన దేవుడు మరి ఆశ ఏంటి, ఆయన మనలను ఎందుకు నిర్మించుకున్నాడు అనే ఒక మంచి టైటిల్ ఆయన ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. ప్రియులారా, ముందుగా దేవునికి అసలు ఆశ అనేది ఉంటుందా? ఆశ అనగా కోరికండి. సహజంగా కోరికలు అనేవి మట్టి శరీరాల్లో ఉన్న వాళ్ళకు ఉంటాయి ఎక్కువగా. మనమందరము ఆత్మలుగా శరీరంలో ఉన్నాం. సహజంగా కోరికలు అనేవి మనిషికి ఉంటాయి. ఏమండి, దేవుడు అనగానే ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళం, ఈ అభిప్రాయాల్లోనే చాలా మంది ఉన్నారు కదా. అలాంటిది దేవునికి ఆశ ఏమైనా ఉంటుందా? అసలు ఆయనకి కోరిక అనేది ఏమైనా ఉంటుందా అని బైబిల్ని అడగాలి మనం. ఎందుకంటే భూమి మీద మనిషికి ఏ ప్రశ్న పుట్టినప్పటికీ కూడా దానికి సమాధానం ఇచ్చే గ్రంథం బైబిల్ అండి. అసలు బైబిల్ అడిగితే బైబిల్ ఏం చెబుతుంది? అసలు తండ్రి అయిన దేవునికి ఆశ ఉందా ఏమన్నా? అసలు మనల్ని ఎందుకు నిర్మించుకున్నాడు అనే ఈ విషయాలన్నీ కూడా కూలంకుషంగా నేను మీకు వివరిస్తాను. ప్రియులారా, దేవుడండి మనమంతా కూడా ఈ భూమి మీదకి రాక క్రితమే, వింటున్నారు అందరూ, ఈ భూమి మీదకి మనం అసలు రాక క్రితమే మన ఇష్టాలను ముందుగానే ఎరిగి దేవుడు ఈ అనంతమైన విశ్వాన్ని చేశాడు, ప్రకృతిని. వింటున్నారుగా, మన ఇష్టాలు తెలుసుకున్నాడు ముందుగానే. బైబిల్లో మనం చదువుకుంటాం కదా, దేవుడు 6 దినాలు కష్టపడ్డాడు అని. మనం చాలాసార్లు మీ సంఘాల్లో కూడా వినే ఉంటారు ఈ మాట, అందరికీ తెలిసింది. ఈ 6 దినాల కష్టం ఉంది చూసారా, ఇది ఎవరి కోసం అని అంటే మన కోసమే. 6 దినాలు ఈ ప్రకృతి అంతటిని కూడా ఒక క్యారేజీ లాగే కట్టారండి ఆయన. మన ఇష్టాలను ముందుగానే ఎరిగాడు ఆయన. తండ్రి ఎప్పుడు కూడా అలాగే ఉంటాడండి. పిల్లలు అడిగేంత వరకు తెచ్చుకోడు నాన్న ఎప్పుడు కూడా. మన నాన్న గురించి ఆలోచించినా మన ఇష్టాలు ముందుగానే నాన్న తెలుసుకుని అన్ని పట్టుకొచ్చేస్తాడు కదా. మీలో చాలామంది తండ్రులు ఉన్నారు, మీ పిల్లల ఇష్టాలు మీకు తెలుసును. వాళ్ళది కావాలన్నా, ఇది కావాలి డాడీ అని అడగకముందే మీరు ఎలా తీర్చేస్తారో దేవుడు కూడా అంతేనండి. మనం అడగకముందే ప్రకృతిలో మనకి ఏం కావాలో వాటన్నిటిని కూడా సిద్ధం చేసేసాడు. ముందు మన ఇష్టాలను ఆయన తీర్చడానికి ఆలోచించాడు, మన కోసం ఆలోచించాడు. ఒక తండ్రి స్థానంలో ఉన్నాడు కదా ఆయన. అందుకే 6 దినాలు కూడా చాలా కష్టపడ్డాడు కదా. మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు కూడా 6 దినాలు కష్టపడ్డాడు. 7వ దినాన దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. అసలు విశ్రాంతి ఎవరికో తెలుసా? కష్టపడిన వానికి విశ్రాంతి కావాలి. 6 దినములు చాలా 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 కష్టాన్ని దేవుడు తీసుకున్నాడు కనుకనే 7వ దినాన విశ్రమించినట్టుగా మనకు బైబిల్ చెప్తుంది. ఇవన్నీ కూడా మన ఇష్టాలే అందులో కనిపిస్తాయి. ఎప్పుడన్నా కూడా మీ ప్రార్థనలోనండి, దేవా మాకు గాలి కావాలి అని ఎప్పుడన్నా మీరు అడిగారు? అసలు మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకే మాకు ఇల్లు కావాలని అడిగారు, పొలం కావాలన్నారు, అది కావాలి ఇది కావాలని అడిగారు. కానీ ఎప్పుడైనా మాకు గాలి కావాలనైనా అని అడిగారా మీరు? మీరు అడగక ముందే మీ అక్రత తీర్చేశాడు.
అవునా కాదా? మనం అడగలేదు దాన్ని, మనం అడగకముందే మన అక్రత తెలుసండి. అలాగే సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో. మీరు ఎప్పుడైనా సూర్యుడిని పంపించిన ఆయన అని అడక్కముందే ఉదయాన్నే తూర్పుకు వచ్చేస్తున్నాడు, సాయంకాలం అవగానే పడమటికి వెళ్ళిపోతున్నాడు. మీరు అడగలేదు, మీరు అడగకముందే సూర్యుడిని దేవుడు రప్పిస్తున్నాడు. సూర్యుడు రాకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారా? నో. సూర్యుడు రాకపోతే మీ పంటలు ఎలా పండుతాయి అనుకుంటున్నారు? సూర్యకిరణాలు పడాలండి. దానినే కిరణజన్య సంయోగ క్రియ అని అంటారు. తెలుసా? సూర్యకిరణాలనే కొన్ని మొక్కలు ఆహారంగా తీసుకుంటాయి. అందును బట్టి మనం బ్రతకాలంటే ఈ ప్రకృతి అంతా కూడా మన కోసమే పని చేయాలి. ఏమండి, చాలా చాలా కష్టపడ్డాడు దేవుడు. అలాగే వర్షాకాలం, శీతాకాలం, ఎండాకాలం ఇవన్నిటిని కూడా ఋతువులను మారుస్తున్నాడంటే దేవుడే. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాడనంటే ఒకటే, మన ఇష్టాలను దేవుడు తీర్చాలనుకున్నాడు. అది దేవుని ఆలోచనలు. మరి దేవునికి అసలు ఇష్టం ఏమైనా ఉందా? మన ఇష్టాలు తీర్చడానికి మన పరలోక తండ్రి ఇంత కష్టపడుతున్నాడు కదా, అసలు ఆయనకంటూ ఇష్టం ఏమైనా ఉంటుందా? అసలు మీకు ఉందండి, పండుగ వచ్చిందంటే కొత్త బట్టలు వేసుకోవాలని మీకు ఇష్టం, అవునా కదా? మరి దేవునికి ఏమి ఇష్టం అంటే? అసలు దేవునికి ఇష్టం ఉందో లేదో ఒక వచనాన్ని చూద్దాం. బైబిల్లో ఒక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 2000 సంవత్సరాల క్రితం పరలోకాన్ని నుంచి వచ్చినటువంటి యేసుప్రభు వారు చెబుతున్నటువంటి ఒక అద్భుతమైన మాట. 5వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ చూడండి. నన్ను పంపిన వాణ్ణి చిత్త ప్రకారమే చేయగోరుదును గాని, యేసు ప్రభువు అంటున్నారు ఈ మాట. ఏమంటున్నారు తెలుసా? నన్ను పంపిన వాణ్ణి చిత్త ప్రకారము చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చేయగోరును. నన్ను పంపిన వాణ్ణి చిత్తము అని అంటున్నాడు. చూసాడా? దీనికి మరొక పర్యాయ పదమే ఇష్టం. యేసుప్రభు ఏమంటున్నాడు తెలుసా? నేను పరలోకం నుంచి వచ్చాను కదా చెప్తున్నాడు ఆయనే. నన్ను పంపిన వాని చిత్తము చెయ్యగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యగోరును. నన్ను పంపించాడు ఒక ఆయన, తండ్రి. ఆయన ఇష్టాన్ని నేను భూమి మీద నెరవేరుస్తానని అంటున్నాడు. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దేవునికి ఇష్టం అనేది ఉంది అన్నట్టుగా మనకు తెలిసిపోతుంది. యేసుప్రభువు అందుకే వచ్చారు ఈ లోకానికి. పరలోకము నుండి శరీరాన్ని దాల్చి వచ్చాడు కదా, దేహం దాల్చాడు కదా ఆయన. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అని అడిగితే ఒక మాట ఇక్కడ చెబుతుంది. ఏమో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడానికి నేను వచ్చేసాను. నన్ను ఒక ఆయన పంపించాడు, ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఆ చిత్తానికి ఉన్న పేరే ఇష్టం అని కూడా అనొచ్చు దాన్ని. అంటే పరలోకపు తండ్రికి ఇష్టం ఉంది. ఆ ఇష్టాన్ని నెరవేర్చడానికి ఎవరు వచ్చారు 2000 సంవత్సరాల క్రితం? యేసుక్రీస్తు వారు. ఇందుకు అసలు ఏంటి ఆయన ఇష్టం? ఏమండి, ఆ ఇష్టం మనకు తెలియాలి. ఆ ఇష్టం ప్రారంభంలోనే తన ఇష్టాన్ని బయట పెట్టాడండి దేవుడు. తెలుసా మీకు? ప్రారంభ కాలం నుంచి కూడా తన ఇష్టాన్ని ఎప్పటికప్పుడు వెల్లడి చేస్తూనే వచ్చాడండి. కానీ మనుషులు గ్రహించలేకపోయారండి ఈ రోజున. ఈ రోజు కూడా చూడండి, చాలా మందికి పాపం ఎందుకు పుట్టామో, ఎందుకు బ్రతకాలో, మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోవాలో చాలా మందికి తమ గమనాలు తెలియవండి. చాలా మందికి మనం ఈ లోకానికి ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో, మరణం పేరుతో ఎక్కడికి వెళ్ళిపోవాలన్న పాపం గమనాలు చాలా మందికి అర్థం కాక ఈ రోజున మరణం పేరుతో చనిపోయి నిత్యానాశనానికి వెళ్ళిపోతున్నారండి. అదే నరకం. అక్కడికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదండి. ఇప్పుడు మనకు పరలోకం రావాలంటే మనము పరలోకపు తండ్రి యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. ఏంటి అసలు ఆయన ఇష్టం? అది క్వశ్చన్గా మీకు మిగిలిపోయింది. మనకి ఇక్కడ మనకు పరలోకం రావాలన్నా
క్రీస్తు రెండవ రాకడలో వస్తాడు, మృతులు పునరుద్ధానం ఉందని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ పునరుద్ధానం మనకు రావాలన్నా భూమి మీద మనం బ్రతికి ఉన్న ఈ 60 ఏళ్ల జీవితంలోనే ఆ తండ్రి ఇష్టాన్ని మనం నెరవేరిస్తేనే మనకు నిత్య జీవితం అనేది వస్తుంది. సభలు అందుకేనండి ఈ రోజున ఎక్కడ చూసిన సువార్త సభలు దేని కొరకు అనుకుంటున్నారు? నశించి నరకానికి జారిపోతున్నారు కదా అనేక మంది. ఆ నరకానికి మనుషులు చేరకుండా వారిని పరలోకానికి నడిపించడం కోసమే అనేక మంది సేవకులు ఈ రోజున ఆత్మభారం కలిగి ఉంటే ఆ భారం చాలా మందికి అర్థం కావట్లేదండి ఈ రోజు వరకు కూడా. ఏదో కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం, ఏదో కాసేపు ఆనందించి వెళ్ళిపోదాం అనుకుంటున్నారే కానీ అక్కడ విన్న మాటల ద్వారా మనం బలపడాలి, నిత్య రాజ్యానికి మనం దగ్గర అవ్వాలనేటువంటి ఆలోచన ఈ రోజున ప్రపంచ మానవాళిలో లేకుండా పోయిందనంటే కారణం ఏంటో తెలుసా? దుష్టుడు చెరపట్టేశాడండి మనుషులందరినీ రోజున, మాయిచ్చి చేసుకున్నాడు. ఏంటి అసలు దేవుని ఇష్టం అని అడిగితే ప్రారంభ దినాలలోనే ప్రారంభ తల్లిదండ్రులైన ఆదాము హవ్వలతోని చెప్పేశాడండి. ప్రారంభ దినాల్లోనే మన ప్రారంభ ఆది తల్లిదండ్రులైన ఆదాము గారితోటి హవ్వ గారితో చెప్పాడండి, నాయనా నా ఇష్టాన్ని మీకు చెప్తున్నాను, మీరు దాన్ని నెరవేరిస్తే మీరు నాతో ఉంటారు నాన్న, దాన్ని నెరవేర్చాలి, మీరు దాన్ని నెరవేర్చాలని ప్రారంభ దినాల్లోనే వాళ్ళకి చెప్పిన మాట చూడండి బైబిల్లో. ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం 28వ వచనం. ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. ఇక్కడ మీరు బాగా వినండి, మీరు ఫలించండి అని అంటున్నాడు. ఫలించండి, ఫలించండి అని చెప్తున్నాడు చూడండి. దేవుడు తన ఆశను అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ తన కోరికను చెబుతేమన్నాడు తెలుసా? మీరు ఫలించాలి, ఫలించాలి. ఏమండి, ఒక మొక్క ఎప్పుడు ఫలించింది అని అంటారో తెలుసా మీకు? విస్తారమైన కాపు కాసినప్పుడు దాన్ని ఏమంటాం మనం? బాగా ఫలించింది అని మనం చెప్పుకుంటాం కదండి. మరి ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళను ఆశీర్వదిస్తూ వాళ్ళతో చెబుతున్న మాట తెలుసా? మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అని అన్నాడండి. ఇంతకీ ఫలించటం అంటే ఏంటో తెలుసా? విన్నాం, దేవుని ఇష్టాన్ని మాట్లాడుకుంటున్నాం మనం, దేవుని ఇష్టాన్ని మాట్లాడుకుంటున్నాం. ఫలించడం అంటే ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న మనుషులంతా దేవుడు వేసుకున్న పంట అయితే ఈ పంటకు వ్యవసాయకుడు ఎవరో తెలుసా? దేవుడే. వింటున్నారా? బైబిల్లో ఉంటుంది కదా, పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడు అని. భూమి మీద ఉన్న మనుషులంతా కూడా దేవుడు వేసుకున్న పంట అయితే ఆ పంటకి వ్యవసాయకుడు ఎవరో తెలుసా? దేవుడే. ఆ దేవుడు అంటున్నాడు, మీరు ఫలించండి అని అంటే ఏ లక్షణాలతోనో తెలుసా? దేవుని లక్షణాలతో మనిషిని భూమి మీదకు పంపించాడు. అది చెప్తున్నాడు పైన 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీగానో పురుషునిగానో వారిని సృజించాను. అంటే దైవ లక్షణాలతో మనిషిని దేవుడు సృష్టించాడు. ఆ లక్షణాలతోనే భూమి మీద మనిషి బ్రతకాలి. అలా బ్రతికిన నాడు ఏమంటాడు తెలుసా? దేవుడు ఫలించాడు అని చెప్తాడండి. వింటున్నారా? భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా, అందుకే బైబిల్లో అంటాడు కదా, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధుడును నేను మీ తండ్రిని కదా నాయన, నా పిల్లలు కదా మీరు. భూమి మీద ఉన్నటువంటి మనుషులంతా కూడా, ఈ సర్వకోటి మానవాళి అంతా కూడా నా పిల్లలు కదా. నా ఆశ ఏంటో తెలుసా? మీరు ఫలించడం అంటే ఏంటో తెలుసా? నా లక్షణాలతో మీరు భూమి మీద కనబడాలని దేవుడు చెబితే ఈ రోజున దైవ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి చెప్పండి? దైవ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి చెప్పండి? అందరూ కూడా లోక సంబంధమైనటువంటి ఆశల్లో మునిగిపోయారు. దేవుని ఆశ కాస్త నిరాశ అయిపోయింది. ఆయన కలలు కాస్త కళ్ళల్లైపోయాయి.
దేవుని ఆశ కాస్త నిరాశ అయిపోయింది. ఆయన కలలన్నీ కూడా కళ్ళైపోయాయి. మనం ఈ భూమి మీదకి రాకముందు ఏమనుకున్నాడు తెలుసా? నా పిల్లలు భూమి మీద అడుగు పెడుతున్నారన్న ఆలోచన దేవునిలో తొణికిసలాడిపోయిందండి. నా పిల్లలు వచ్చేస్తున్నారు భూమి మీదకి. అందుకే ఆదాము గారిని దేవుడు చివరి రోజులు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా? ఒక ముఖ్యమంత్రి గారి మీటింగ్ జరిగిందనుకోండి, ఎప్పుడు వస్తారు ముఖ్యమంత్రి గారు? బరకాలు వేయడానికి, స్టేజ్ మీద గ్రీన్ మ్యాట్లు వేయడానికి ఆయన రారు. ఆయన వచ్చేసరికి స్టేజ్ డెకరేషన్ అయిపోవాలి, సౌండ్ వచ్చేయాలి, వేదిక ఏర్పడాలి. అప్పుడు గెస్ట్ కింద దిగుతారు ఎవరు? చీఫ్ మినిస్టర్. చివరిలో దిగుతాడు ఆయన. అలాగే భూమి మీద ఉన్న మనిషిని కూడా ఏమన్నాడు తెలుసా దేవుడు? నాన్న నువ్వే నా కలలు పంట, నువ్వే. అందుకే నేను చివరిలో తీసుకొస్తున్నాను. నీకోసమే భూమి తిరగాలి, నీకోసం సూర్యుడు రావాలి, నీకోసం మేఘాలు సముద్రంలో ఉన్నంత నీరంతా కూడా వేడెక్కాలి, ఆవిరి మేఘాల్లోనికి వెళ్ళాలి, ఆ మేఘాల్లో నుంచి వర్షం పడాలి. నాన్న నీకోసమే నాన్న. నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా? నా కోసం ఏం చేయాలో తెలుసా? నువ్వు నా లక్షణాలతో నువ్వు ఫలించాలి. ఈరోజు ఆకాశంలో మీకు కనిపిస్తున్నాయి కదా సూర్యుళ్ళు. ఎంతమంది ఉన్నారు చెప్పండి మీరు? పొద్దున్నే లేవగానే ఎంతమంది వస్తున్నారు సూర్యుళ్ళు? ఒక్కరా లేకపోతే ఊరికొక్కరా? ఒక్కడే కదండి. అర్థం. మీరు అలా కోఆపరేషన్ చేశారనుకోండి, ఆపరేషన్ ఈజీగా ఉంటుంది ఇక్కడి నుంచి. అర్థమవుతుందా? మీరు అలా చెప్తూ ఉంటే వెంటనే థ్యాంక్ యూ సో మచ్ చెప్పా. ఈరోజు ప్రపంచానికి ఒక్కడే సూర్యుడు. భూమిలు ఎన్నున్నాయి చెప్పండి? భూమిలు ఎన్నున్నాయి? ఒక్కటే కదా. సూర్యుడు ఒక్కడే. అన్నీ ఒక్కటిగా ఎందుకున్నా చెప్పమంటారా? మనిషిని కలిగించిన దేవుడు కూడా ఒక్కడేనని చెప్పడం కోసం. కదా మీకు? మనిషిని కలిగించిన దేవుడు కూడా ఒక్కడేనండి. నేను ఒక ప్రశ్న అయినా మిమ్మల్ని, కుటుంబానికి ఎంతమంది తండ్రులు ఉంటారండి? ఒక్కడే కదండి. ఈ ప్రపంచానికి దేవుడు కూడా ఒక్కడే. మీరు మార్కెట్కి వెళ్ళండి, ఇవి క్రైస్తవులు వంకాయలండి, ఇవి హిందువులు వంకాయలండి, ఇవి ముస్లింలు వంకాయలని ఉంటాయా? వంకాయలు ఒకటేనా? ఒకటే. మీరు ఎక్కడికి వెళ్ళండి అన్ని ఒకటికి ఎందుకు పెట్టాడు తెలుసా? ఈ ప్రపంచాన్ని కలిగించిన దేవుడు కూడా ఒక్కడేనండి. కులాల పేరుతో, మతాల పేరుతో, అంతస్తుల పేర్లతో, ఆస్తుల పేర్లతో విడిపోయింది ప్రపంచం. దేవుని కలలు కాస్త కళ్ళైపోయి ఆయన కళ్ళంట నీళ్ళే వచ్చేసాయండి. దేవుని ఆశ గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఈ రాత్రి. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన కోరిక ఏంటో తెలుసా? ఆయన ఇష్టం ఏంటో తెలుసా? నాయనా నా లక్షణాలతో మీరందరూ ఫలించాలి నాన్న. మీరందరిది ఒక కుటుంబమే నాన్న. నా కుటుంబం. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండాలనుకుంటున్నాను నాన్న. అంతేగాని మీరు ఇలా విడిపోవాలని నేను అనుకోవట్లేదు నాన్న. మీరు కులాల పేరుతో, మతాల పేరుతో విడిపోతున్నారు. అది నాకు ఇష్టం లేదు నాన్న. మీరందరూ కూడా ఒక తండ్రి పిల్లలేనని చెప్పాడండి ప్రపంచానికి దేవుడు. కానీ అలా లేదండి. రోజున సమాజంలో సఖ్యత లేక, సమాజంలో సమాధానం లేక ఈ రోజున చీలిపోయారండి ప్రజలందరూ కూడా. నిజదేవుణ్ణి తెలుసుకోలేక ఏది దేవుడు అనాలో, ఏది దేవుడు అనకూడదు మనుషులకు అర్థం కాలేదండి ఈ రోజున. వింటున్నారా? దేవుని ఆశ ఒక్క మాటలో చెప్పాలంటే తన లక్షణాలతో మీరు కనబడాలి. అదే దేవుని యొక్క ఆశ. నెక్స్ట్, ఇప్పుడు మనలందరినీ భూమి మీద నిర్మించుకున్నాడు. అసలు నిర్మాణం అన్న పదం అది చాలా చిన్ని పదం కాదండి. నిర్మించుకున్నాడని రాశాడు చూసారా మీకు పాంప్లెట్స్ పైన? నిర్మించుకున్నాడన్న పదం చిన్నది కాదండి, చాలా పెద్దది. ఉదాహరణకి 4 కర్రలతో మీరు పాకేస్తున్నారు అనుకోండి, అది నిర్మాణంలో ఉంది అని ఎవరు అనరు, పాకేసుకుంటున్నాం అని అంటారు. అవునా కదా? నిర్మాణం అన్న పదం దేనికి ఉపయోగిస్తారు తెలుసా? ఒక పెద్ద డ్యామ్ కడుతున్నారు అనుకోండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు అనుకోండి, అప్పుడు అంటారు నిర్మాణంలో ఉన్నాయండి అని అంటారు. అంటే పెద్ద పెద్ద పనుల కొరకు దానిని ఉపయోగిస్తారు. అలాగే ఈ మనిషిని కూడా దేవుడే నిర్మించుకున్నాడు. ఒకసారి ఈ నిర్మాణం గురించి కూడా బైబిల్లో ఏముందో చూద్దాం. ఆశ ఏంటో చూసాం కదా, ఈ నిర్మాణం గురించి కూడా చూద్దాం. కీర్తనలు 139వ కీర్తన, కీర్తనలు 139వ కీర్తనకు వెళదాం. నిర్మాణం గురించి చూద్దాం ప్రియులారా. 13వ వచనం దగ్గర నుంచి చూద్దాం. కీర్తనలు
139వ కీర్తన 13వ వచనం దగ్గర నుంచి చదువుకుందాం. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భమందు ఎవరు నిర్మించారట మనల్ని? దేవుడండి. అది చెప్తున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయము ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమంటున్నాడు తెలుసా దావీదు గారు? నేను నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, నువ్వు నన్ను నిర్మాణం చేశావు. నిర్మాణం. అవునండి, తల్లి కడుపులో మనం 9 నెలలు ఉన్నప్పుడు మనం పిండముగా, తల్లి కడుపులో మీరు ఇప్పుడున్నంత లేరు. లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని చెప్పాను నేను. ఏమండి, తల్లి గర్భంలో మీరు ఇప్పుడున్నట్టుగా లేదు. తల్లి గర్భంలో మీరు చాలా చిన్నోళ్ళు. మనందరికీ తెలుసు కదా, తల్లి కడుపులో మనం ఎన్ని రోజులు ఉన్నాం? 9 నెలలు ఉన్నాం కదండి. 9 నెలలలో మన నిర్మాణం చేసింది దేవుడే. తల్లి కడుపులో మీరు 9 నెలలు ఉన్నారు కదా, వెనక్కి వెళ్ళిపోతే 8వ నెల, 7వ నెల, 6వ నెల, 5, 4, 3, 2, 1 వస్తుంది కదా. మొదటి నెల ఉంది కదా, మొదటి నెలలో కూడా ఇంకా 30 రోజులు ఉన్నాయి కదా. అది కూడా వెనక్కి వెళితే 29 రోజులు, 28, 27, 26, 25 అలా 20, 10, 5, 1 వస్తుంది. చూసారా? తల్లి కడుపులో మీరు 1వ దినం ఉన్నప్పుడు మీరు ఎంత ఉన్నారో తెలుసా? చాలా చిన్ని వాళ్ళు మీరు. దాన్ని సూక్ష్మ శుక్ర కణం అన్నారు. మీ భాషలో చెబుతాను నేను. ఆ చిన్ని కణం ఎంత ఉంటుందో తెలుసా? మీరు మాట్లాడేటప్పుడు నీటి తుంపర్లు పడుతూ ఉంటాయి కదండి. మీరు మాట్లాడేటప్పుడు నీటి తుంపర్లు పడుతూ ఉంటాయి. ఆ నీటి తుంపరని 1,00,000 ముక్కలు కొట్టండి, 1,00,000 ముక్కలు. నీటి తుంపరే చిన్నది కదా, ఆ చిన్నదాన్ని 1,00,000 ముక్కలు చేస్తే ఎంత ఉంటుందండి? చాలా చిన్నది కదా. మీ ప్రారంభం కూడా తల్లి కడుపులో ఆ 1,00,000 ముక్కల్లో 1 ముక్కంత ఉంది. చిన్నదండి. అంత చిన్ని కణానికి అసలు ఈ రూపం ఎలా వచ్చేసిందని మీరు అనుకుంటున్నారు? అది అంటున్నారు దావీదు గారు, దేవా నీవు నన్ను కలుగు చేసిన విధము చూస్తే నాకు ఆశ్చర్యము, భయమేస్తుంది నాయన. తలుచుకుంటుంటేనే వర్ణనాతీతంగా ఉంది అసలు అది. నీ మాటలు తలుచుకుంటుంటేనే నాకు చాలా చాలా ఆశ్చర్యం వేసేస్తుంది నాయన. అంత చిన్ని కణానికి ఇంత రూపాన్ని నువ్వు ఇచ్చావు కదా. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, గుండె, ఊపిరితిత్తులు, ఇవన్నీ ఎందుకో చెప్తున్నాను మీకు. బాగా వినండి. నిర్మాణం. ఎందుకు మనల్ని నిర్మించుకున్నాడు? ఆయన ఇష్టం ఒక కోణంలో చూసాం. ఇప్పుడు నిర్మాణం గురించి ఆలోచిస్తున్నాం. నిర్మాణం గురించి ఎంత కష్టపడి ఎందుకు నిర్మించుకున్నాడండి ఆయన? 9 నెలలు మీరు రక్తపు మడుగులోనూ ఉమ్ము నీటిలో బ్రతికారండి. కానీ ఆ నీరు మీ నోట్లోనికి కూడా దేవుడు వెళ్ళనివ్వలేదు. ఏం చేశాడు తెలుసా? పల్చటి పొరలాగేసాడండి కడుపులో ఉండగానే. మీరు తల్లి కడుపుకు సంచి అనుకోండి, సంచి. ఆ సంచిలో మిమ్మల్ని ప్యాక్ చేసేసాడు, ఆ ఉమ్ము నీరు లోపలికి వెళ్లకుండా మిమ్మల్ని అలా ప్యాక్ చేసేసాడు కదా. మీకు అప్పుడు డౌట్ వస్తుంది, మరి గాలి ఎలాగ వెళ్తుందండి? ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, వాళ్ళ సంచిలో బట్టి మనం ప్యాక్ చేసాం అనుకోండి, వాళ్ళు గాలి ఆడద్దా? గాలి ఆడికి ఏమైపోతారు? వాళ్ళు చనిపోతారు కదా. మరి తల్లి కడుపులో 9 మాసాల పాటు వీళ్ళు సంచిలోనే ఉండిపోయారు కదా. మరి వీళ్ళకు గాలి ఎలాగనుకు మీరు అనుకుంటున్నారా? ఎలా అండి? కనెక్షన్ ఎలా పెట్టాడు తెలుసా? బిడ్డ బొడ్డుల నుంచి తల్లి పొట్టలోనికి ఇచ్చుకున్నాడు కనెక్షన్. కడుపులో కూడా దేవుడు నరాలను, ఎముకలను, చర్మాన్ని అసలు ఎలా అత్తుకుంటాడో ఆలోచించండి. తల్లిదండ్రులు ఆవేశం వల్ల పిల్లలు పుడతారని మీరు అనుకుంటున్నారా? నో 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 కాదండి. అలా అనుకుంటే ప్రపంచంలో పిల్లలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఆవేశం లేదంటారా? ఉంది. కానీ గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. దేవుడు ఇవ్వలేకది. ఏమండి? నిజమండి. అంత 9 నెలలు కూడా కడుపులో ఉన్న బిడ్డకండి దేవుడి అన్ని కూడా పోషించాడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును అంటాడు ప్రియులారా. ఏమండి? అంత గొప్పగా కాపాడేశాడండి. తల్లి కడుపులో వాడికి గాలినిచ్చాడు, నీరునిచ్చాడు, అన్ని కూడా ఇచ్చేసాడండి. బిడ్డ బయటకు వచ్చాడండి. విందాం బాగా. బిడ్డ బయటకు రాగానే ఓ ఏడుస్తూ ఉంటాడు, అమ్మా అమ్మ అని. అప్పటికి వాడికి అమ్మ ఎవరో తెలియదు సరిగా. అప్పుడు అమ్మ వెంటనే ఏం చేస్తా తెలుసా? రానన్న పాలు తాగానంటది. ఇప్పుడు రొమ్ము దగ్గర తీసుకెళ్తుంది. నేను అడుగుతున్నాను, అంత చిన్ని బిడ్డకి పాలు లోపలికి పీల్చుకోవాలని వాడికి ఎలా తెలిసిపోయింది అప్పట్లోనే? అర్థమవుతుందా?
3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినా కూడా కొబ్బరి బొండంలో స్ట్రా వేసి కొబ్బరి నీళ్ళు తాగరా అంటే పైకి లాగుతూ మనిషికి ఇంతకు బుడగలేస్తాడు. అవునా? 3 సంవత్సరాలకి కొబ్బరి నీళ్ళు తాగుతాం వాడికి రాదు. అలాంటిది బిడ్డ పుట్టగానే అమ్మ రొమ్ము దగ్గరకు తీసుకెళ్ళటం ఏంటి, నాన్న పాలు తాగనటం ఏంటి, వెంటనే లోపలికి లాగేయటం ఏంటి? మన అమ్మరాలు లాగేసినోడు కదా, అవునా కదా? ఆ బిడ్డను చూడండి. నేను అంటాను, ఆ విద్య ఎవరు నేర్పిన అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? చూడండి ఏమన్నాడు, యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి, వింటున్నారా, నీకు సహాయము చేయువాడనైనా యెహోవా, నీకు హెల్ప్ చేస్తుంది నేనే. ఆ టైంలో బిడ్డ బయటకు రాగానే తనకు పాలు తాగే విద్యను నేర్పించింది నేనేనన్నా. నీకు సహాయము చేయువాడనైనా యెహోవాను నేనే. ఎందుకు తెలుసా? నిన్ను నిర్మించుకోవడం వెనక నాకు ఒక అనాది సంకల్పం ఉంది బిడ్డ. నువ్వు ఆ పాలు లేకపోతే బ్రతకలేవు కదా. అందును బట్టి నేను తయారు చేసుకోవడం వెనక నాకు ఒక అనాది సంకల్పం ఉంది. ఏంటో తెలుసా? నువ్వు భూమి మీదకు రావాలి. వచ్చిన తర్వాత నిన్నెందుకు నేను నిర్మించుకున్నానో తెలుసా? ఇప్పుడు చూడండి, ఎందుకు నిర్మాణం అని అడిగితే, రోమీయులకు రాసిన పత్రిక, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడో, అవయవాలు ఎందుకు ఇచ్చాడో అన్నది విషయాలు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం అండి, 6:13. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించండి. ఎందుకు నిర్మించుకున్నాడని అడిగితే, మీ అవయవాలన్నీ కూడా దేవునికి సాధనాలుగా ఉపయోగపడాలటండి. మీ నోరు దేవుని కోసం మాట్లాడాలి, మీ ఆలోచనలు దేవుని కోసం ఉండాలి. కానీ ఈ రోజున అలా ఉన్నారండి. యువత అంతా కూడా దారి తప్పిపోయిందండి ఈ రోజునండి. ఏమండి, ఎన్నో భయంకరమైన విచ్చలవిడి పాపాల్లోకి వెళ్ళిపోతూ తమ అవయవాలను చాలా మంది ఈ రోజున నీతి సాధనాలుగా లేవండి, దుర్నీతి సాధనాలుగా వెళ్ళిపోతూ తమ నిర్మాణం వెనుకున్నటువంటి కష్టాన్ని ఈ రోజున మనుషులందరూ కూడా మర్చిపోయారండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాలపు సమయంలో ఈ పెద్ద మైలువాళ్ళంక గ్రామంలో నాయన మా ప్రియులు నానాజీ గారి ఆధ్వర్యంలో యవనస్తులైనటువంటి నీ కుమారులు దేవా, సత్యమైన మీ మాటలు ఇక్కడ వినిపింప చేయాలని ఒక మంచి నిర్ణయంతో ఈ సభలను ఏర్పరిచారు నాయన. గత రాత్రి చక్కగా జరిగించారు. అలాగే 2వ దినాల్లో కూడా, ఈ చివరి దినంలో కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరినీ కూడా మీరు ఎందుకు నిర్మించుకున్నారని అంటే, మీ లక్షణాలతో మనిషి భూమి మీద బ్రతకాలని మీ ఆశ. భూమి మీద ఉన్న మనుషుల అవయవాలన్నీ కూడా నీతి సాధనాలుగానే ఉండాలన్నది మీ ఆశ నాయన. అది నెరవేరలేదన్నందుకు మీరు చాలా చాలా బాధపడ్డారు. మేము ఫలించాలనుకున్నారు, మీ ఆలోచనలు మాలో ఉండాలనుకున్నారు. మా అవయవాలన్నీ కూడా నీతి పనిముట్లుగా ఉండాలని మీరు కోరుకున్నారు దేవా. అటు రీతిగా మేము బ్రతుకుటకు మీ సహాయాన్ని ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలందరికీ దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడను మా అందరికీ ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మా చిరునామా బ్రదర్ ఎల్ ఆశీర్వాదం క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్, తాడినాడ, కలిదిండి మండలం, కృష్ణా జిల్లా. మా పిన్ కోడ్ 521333. మా ఫోన్ నెంబర్స్ 9848698106 మరి యొక్క నెంబర్ 8985091106. మే గాడ్ బ్లెస్ యు. ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా?